beautiful and sweet. I never knew you are the someone waiting for me. Super. Thank you so much, bro. ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ కానీ మీ వీడియోస్ మాత్రం డైలీ ఫాలో అవుతూనే ఉంటాను. Oh my God, seriously? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఏంటి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇన్యాక్టివ్గా ఉన్నాం అని చెప్పేసి అనుకుంటున్నారా? కొంచెం బిజీ వర్క్స్లో ఉండి అలానే కొంచెం హెల్త్ కూడా అన్సపోర్టివ్గా ఉండడం వల్ల అలా అయ్యింది. సో ఇప్పుడైతే మేము మళ్ళీ నార్మల్ అయిపోయి మేము ముందుకైతే యాక్టివ్గా వచ్చేసాం. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే చెప్పు. ట్రూత్ ఆర్ డేర్. సో ట్రూత్ ఆర్ డేర్ అయితే ఆడదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే అందుకే మేము ఇందాక క్వశ్చన్స్ పెట్టామన్నమాట. 2 days నుంచి 3 days నుంచి నేను కూడా అన్నిట్లో అడుగుతున్నాను ఆస్క్ మీ క్వశ్చన్స్ అని. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను నోట్ డౌన్ చేసుకున్నాను. అందులో ట్రూత్స్ ఉన్నాయి, డేర్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లా కాకుండా ట్రూత్ ఆర్ డేర్ కైండ్ ఆఫ్ చేద్దామని చెప్పేసి మేమైతే అవన్నీ నోట్ చేసుకొని మేము ముందుకు వచ్చామన్నమాట. సో ఎలా ట్రూత్ ఆర్ డేర్ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావు, నేను స్టార్ట్ చేద్దాం, లేదంటే నువ్వు అన్నట్టు స్టోన్ పేపర్ చేద్దాం స్టార్ట్ చేద్దాం? నేను అన్ని చదువుతాను, మనం ఒక్కొక్కటిగా చేద్దాం. అంటే క్వశ్చన్స్ తగ్గట్టు రాశారు వాళ్ళే, త్రిషు అక్క, సునీల్ అన్న రాశారు కాబట్టి అలాగా ఉందన్నమాట. సో నువ్వు ఫస్ట్ చేస్తావా నేను ఫస్ట్ చేద్దామా? వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ లో నువ్వు క్వశ్చన్ అడుగు, దాన్ని బట్టి ఏది మంచిదో నేను సెలెక్ట్ చేసుకొని నేను ఆన్సర్ చేస్తా. బానే సార్, బానే అంటే ఒంట్లో బాగాలేదు అన్నారు, ఇంత యాక్టివ్ గా అన్నారు. చూస్తాను నేను. వాళ్ళ కోసం యాక్టివ్నెస్ వచ్చేస్తుంది, నా కోసం రాదు. ట్రూత్స్ అడుగు ఫస్ట్. ట్రూత్స్ ఫస్ట్ వాళ్ళు అడిగిన ట్రూత్స్ అన్ని కూడా చేద్దాం. నిజం చెప్తాం, నిజాలే చెప్పాలి. దాన్ని ట్రూత్ నిజం చెప్దాము అంటే అదేదో పెద్ద ఇదిలాగా నిజాలే చెప్పాలి. ఓకే, అసలు లవ్ అంటే ఏంటి సునీల్ అన్నయ్య? అసలు సీరియస్లీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే నాకైతే సీరియస్లీ ఆన్సర్ తెలియదు. నేను చెప్తా. లవ్ అంటే చూడు, ఒక పర్సన్ బాధపడినా, ఒక పర్సన్ చూడండి తనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే ఫస్ట్ వచ్చి, ఐ మీన్ ఒక సింపుల్ చెప్పాలంటే నాకు దాని అర్థం నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఒక సెకండ్ మదర్ లాగా, సెకండ్ మదర్ లాగా సింపుల్. లవ్ అంటే ఏంటని అడిగారు, నా గురించి చెప్పమని అడగలే. అదే చెప్తున్నా, ఒక మదర్ ఎలా అయితే కేర్ తీసుకుంటారో, ఒక మదర్ ఎలా అయితే లవ్ అంటే ఏంటి అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు, అది ఒక ఫీలింగ్. అయితే నాకు నీ మీద ఉండే లవ్ కి ఆ ఫీలింగ్స్ కూడా సరిపోవు, ఇంకా సరే ఓకే. మనలో మనకి నచ్చని బిగ్గెస్ట్ క్వాలిటీస్ అడిగారు. అంటే నీకు నాలో నచ్చని క్వాలిటీ, నాకు నీలో నచ్చని క్వాలిటీ. నాకు నీలో ఏ క్వాలిటీస్ నచ్చో? సరే ఓకే ఫైన్, లేదు పర్లేదు, వద్దు పర్లేదు. లేదు, నాకు విషయాలు అన్నింటికన్నా నచ్చిన క్వాలిటీ ఏంటంటే నచ్చని క్వాలిటీ. ఓకే, నచ్చని క్వాలిటీ ఏంటంటే కొంచెం చూడండి కోపం ఎక్కువ. నా కోపం అస్సలు లేదండి. లేదు కొంచెం కోపం ఎక్కువే, ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను కదా, సో అలా చూసుకుంటూ వస్తుంటాను. బట్ పర్లే, నేను ఉన్నాను కదా, నీ కంట్రోల్ చేస్తుంటాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే తనకి కోపం ఎక్కువ. ఎంత కోపం అంటే ఆ కోపంలో ఏం మాట్లాడతారో దానికి తెలియదు. ఆ కోపం ఎలాంటిది అంటే ఇంకా ఎవరెస్ట్ పీక్ లాంటిది అన్నమాట. లేదు గైస్, లవ్ చేసే పర్సన్ మీద కోపం ఉన్నా సరే అది షార్ట్ టైం, ఒక 5 minutes 10 minutes తర్వాత ఎలానో పోతుంది. 5 minutes 10 minutes నాకు చూపిస్తారు, చుక్కలన్నీ చూపిస్తారు. ఎందుకు భయపడుతున్నావు? చూసారా సార్ డబుల్ యాక్షన్? నేనేం భయపడట్లేదు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే నువ్వు నా కోపం ఎక్కువ అన్నావు కదా, నాకు అస్సలు కోపం లేదు. నాకు తనలో నచ్చని క్వాలిటీ దాని కోపం అన్నమాట. సరే, నీలో నాకు నచ్చని క్వాలిటీ కూడా అదే. ఎందుకంటే తిను కోపడితేనే నాకు కోపం వస్తుంది. అండ్ ఇంకో క్వాలిటీ ఏంటంటే గైస్, ఈజీగా అలిగేస్తుంది, చాలా ఈజీలీ అలిగేస్తుంది. ఏం చిన్న చేసిన మొహం ఇలా డల్గా పెట్టుకొని టిష్యూ ఇలా రా అంటే రాదు, చెప్పు అనుకున్న మొహం కూడా చూడగానే వెళ్ళిపోతుంది పక్క నుంచి. మరి అలగడానికే కదా ఉన్నాం మేము. మరి అలగకుండా ఏం చేయాలి? నీతో ఎప్పుడు మంచిగానే ఉండాలా? అలగొద్దా? నువ్వు చేసే పనులకు అలగొస్తుంది కదా.
ఏంటి? ఇఫ్ యూ కుడ్ చేంజ్ వన్ థింగ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ వాట్ వుడ్ ఇట్ బి? టఫ్ క్వశ్చన్. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేసేసే. నేనైతే ఏ విషయం కూడా నేను రిగ్రెట్ అవ్వట్లేదు. నేను ఏ విషయం కూడా రిలేషన్ లో మార్చాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక చెడు విషయం జరిగిందంటే దానికి ఈక్వల్ గా ఒక మంచి విషయం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి జరిగితే దానికి అదే దేవుడు చెప్తారు కదా, దేవుడు నీకు తలుపు మూస్తే విండో ఓపెన్ చేస్తాను అని. అలాగే ఈ రిలేషన్షిప్ మొత్తం వెళ్ళింది అనమాట. సో ఒక విషయం మార్చినా ఇంకో విషయం జరగకుండా పోతుంది. సో నేనైతే ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, ఏం మార్చాలనుకోవట్లేదు. నేను ఏం మార్చాలనుకుంటున్నాను తెలుసా మన రిలేషన్ లో? నన్నే మార్చేద్దాం అనుకుంటున్నావా? క్లాస్ లో మీట్ అవ్వాల్సిన చిన్నప్పటి నుంచి కలిసి ఉంటే ఎంత బాగుండేది. అమ్మ బాబోయ్, నువ్వే చెన్నైకి వచ్చేయాలైతే, నేనైతే వైజాగ్ రాను. హూ ఇస్ యువర్ సెలబ్రిటీ క్రష్? చెప్పనా? సెలబ్రిటీ క్రష్ కదా. నాకైతే దీపికా పదుకొని అంటే చాలా ఇష్టం. నాకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. చెప్పచ్చు కదా నేను అక్కడ చెప్తే. నాకు సూర్య అంటే చాలా ఇష్టం. నాకు సూర్య అంటే నాకు చాలా 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 సూర్య అంటే ఇష్టమే. బట్ చాలా చాలా నాకైతే దీపికా పదుకొని చాలా 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 ఇష్టం. ఉండరా చెప్పనివ్వండి. ఏంట్రా ఇది? నీ దీపికా పదుకొని ఓకే ఫైన్, బట్ నాకైతే సూర్య షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. సెలబ్రిటీ క్రష్ ఏంటి guys, ఇలా మెంటల్ అన్నదేంటి? సెలబ్రిటీ క్రష్. ఓకే డన్. మధ్యలో ఒక డేర్ చేద్దామా? త్రిష ఫోన్ చెక్ చేయండి. త్రిష ఫోన్ చెక్ చేయాలి. దాంట్లో ఏముంది? ఏది ఫోన్? పాస్వర్డ్ కూడా, పాస్వర్డ్ ఏముండదు. తన ఫేస్ ఐడి పెట్టుకుంటారు ఏకంగా, చెక్ చేయడానికి ఏం ఉండదు. సో గైస్ నేను త్రిష ఫోన్ చెక్ చేస్తున్నాను. నార్మల్ గా త్రిష ఎప్పుడు కూడా ఎక్కువ కాల్స్ ఆన్సర్ చేయదు, ఏముండదు. ఫస్ట్ తన చాట్ తనే పెట్టుకున్నది. నెక్స్ట్ వాళ్ళ డాడీ ఉన్నారు, నెక్స్ట్ వదిన ఉన్నారు పింకీ అక్క, నెక్స్ట్ లక్కీ, వీళ్ళు రిలేటివ్స్ వాళ్ళ మమ్మీ ఉన్నారు. ఎవ్వరు లేరు ఇక్కడైతే. నాకు వాట్సాప్ లో ఎవరు కనిపించట్లే. చూడకు. ఇన్స్టాగ్రామ్ లో ఏముంది? ఆగే, ఇన్స్టాగ్రామ్ లో ఏముంది? మీ చెల్లి ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సేమ్ మన ఇలా ఇక్కడ కూడా ఫ్యామిలీ ఉన్నారు. ఏం లేవు గైస్ త్రిష ఫోన్ లో అయితే ఏం లేవు. వేస్ట్. నా ఫోన్ లో స్పైసీనెస్ ఉండవు, సునీల్ ఫోన్ లోనే స్పైసీనెస్ ఉంటాయి. చాలా అన్నా. యాక్చువల్లీ మీరెవ్వరూ నాకు మెసేజ్ చేయలేదు మీరు సునీల్ ఫోన్ చెక్ చేయండి అని, అందుకే నేను చేయట్లేదు. మీరు అలా ఈ దీనికి మొత్తం కమెంట్ల మీద కమెంట్ పెట్టండి. జస్ట్ ఒక వీడియో పెడదాం, నా ఫోన్ చెక్ చేయడం కోసం వీడియో పెడదాం. ఎందుకంటే నా ఫోన్ ఇక్కడే ఉన్నది. అది నా ఫోన్ లో నీకేంటి? అలాగే నా ఫోన్ లో ఏదో ఉందని కాదు, వదిలేసి నేను అడగను కూడా. నాకే హెడ్ఏక్ వద్దు బాబు. నెక్స్ట్ ఏంటి? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ లైట్? నువ్వు లాస్ట్ గా ఎప్పుడు అబద్ధం చెప్పావు? నేనైతే చెప్పు. చాలా రోజులైంది నేను అబద్ధం చెప్పి. అవును మరి, నేనే రోజు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతాను కదా. అదే ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడు చెప్పానా అని. నేనైతే నిన్నే అబద్ధం చెప్పాను నీకు. ఏం చెప్పాను? ఏమో నాకేం తెలుసు. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను ఇక్కడే కిందకి, నీకేమో ఇంట్లో ఉన్నా అని చెప్పాను అంతే. అది చిన్న చిన్నవి కామన్ అవి. నేను అందుకే అడగను కూడా నువ్వు ఎక్కడ ఉన్నావని. నువ్వు వీడిగా ఫోన్ చేసి చెప్తాడు నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను, లేదంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేను ఇంట్లోనే ఉన్నాను. నేను అడగను. తనే కోరొట్టి ఫోన్ చేస్తారు, లేదు నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి. నేను అడిగానా అంటాను, అంటే చెప్పాలి కదా నా బాధ్యత కదా అంటాడు. చెప్పాల్సిన టైంలో చెప్పడు. సర్లే, నేను ఎప్పుడు అబద్ధం చెప్పానో నాకు గుర్తులేదండి. చెప్తే మాత్రం ఖచ్చితంగా మా చెల్లికి చెప్పుకుంటాను. అది ఎలాంటి అబద్ధమో కూడా నాకు తెలియదు. పింకీ అక్కతో మీ లాస్ట్ చాట్ ఏంటి బావా? ఏంటంటే అలాంటి క్వశ్చన్ అడిగేశారు. లేదు, ఈ క్వశ్చన్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. పింకీ అక్కతో చాట్ చూపించండి, పింకీ అక్కతో చాట్ చూపించండి. పేమెంట్స్ తప్ప ఏముండవు. కనిపిస్తుందో లేదో మీకు? ఇది ఓవర్లీ చేస్తాను, బట్ స్టిల్ ఇవ్వండి. ఇక్కడైతే పేమెంట్ స్క్రీన్ షాట్ ఉంది. అలా కొంచెం చిన్న చిన్నవి అలా ఉంటాయి. మోస్ట్లీ అయితే పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి అన్ని. నీకు ఎలాంటి డేర్ ఇవ్వాలంటే, ఇక్కడ ఎవరు అడిగారు యువర్ ఫేవరెట్ పిక్చర్ విత్ సునీల్ అన్న. నాతో నీ ఫేవరెట్ పిక్చర్ నాకే ఇప్పటివరకు చెప్పలేదు. చెప్పు అట్లీస్ట్ అదేనా. యాక్చువల్లీ నాది సునీల్ది ఫేవరెట్ పిక్చర్ అంటే, మేము పిక్చర్స్ చాలా తక్కువ తీసుకునే వాళ్ళం ఇంతకు ముందు అంతా. మేము పిక్చర్స్ ఎక్కువ తీసుకున్నాము అంటే అది
మనాలిలో. సో గైజ్ యాక్చువల్లీ దీని గురించి మీకు చెప్దాం అనుకొని చెప్పలేదు కదా. సో మేము ఏంటంటే యూట్యూబ్స్ ఇవన్నీ స్టార్ట్ చేయకముందే మేము ట్రిప్స్ వేసేవాళ్ళం. మనాలి అలా వెళ్ళాం మేము వరకు కూడా. సో మనాలి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం వ్లాగ్స్ ఇవేం తీయలే కాబట్టి మీకు తెలియదు, కానీ మనాలిలో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఆ పిక్చర్స్ అది వచ్చి లైఫ్లో మెమరబుల్ మూమెంట్, బెస్ట్ మూమెంట్స్. ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాం, ఇంకెవ్వరూ లేరు. లైక్ మా ఇద్దరిగా మేమిద్దరమే మాట్లాడడానికైనా కొట్టుకోవడానికైనా మొత్తం చాలా అంటే చాలా ఫన్నీగా అయ్యాయి. ఎందుకంటే ఆ స్నోలో ఆడుకోవడం కానీ ఇవన్నీ, ఆ స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు త్రిష మెమరీస్ ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తే బాగుంది అనిపించింది. బట్ స్టిల్ ఆ టైంలో ఎంజాయ్ మూడ్లో ఉన్నాం కాబట్టి మేము కూడా అప్పటికి యూట్యూబ్ వ్లాగ్స్ ఏం స్టార్ట్ చేయలేదు. సో ఇంకా అలా అయిపోయింది అది. బాబాయ్ నేను లైక్ చేసి పెట్టాను కానీ ఎక్కడుందో కనిపించట్లేదు. అవి వచ్చేసాయి. ఇది అన్నమాట మనాలిలో ఉండేటప్పుడు. అది ఓవర్లే చేసుకో, తర్వాత నువ్వు ఎడిటింగ్ చేసుకో. అది ఎందుకంటే అది ఫస్ట్ టైం మేము ఆ బ్లాగ్ చేయాలి అంటే మేము చేస్తాం. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు మనాలి గురించి డీటెయిల్స్ కావాలి అన్నా, మేము ఎలా ఎంజాయ్ చేసామని, మేము ఏ ప్యాకేజ్ తీసుకున్నాము అలాంటి డీటెయిల్స్ మీకు కావాలి అంటే మీరు టెక్స్ట్ చేయండి, మేము ఆ బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాం. మేము ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతూనే ఉంటాం. అండ్ ఆ బ్లాగ్ అయితే అసలు అది అసలు మేము అప్పటికి ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదా, మెమరీస్ అన్నిటిని మేము ఎందుకు క్యాప్చర్ చేయలేదా అని చెప్పి ఒక చిన్న బాధ ఎప్పటికీ ఉంది. పారాగ్లైడింగ్ అయితే నువ్వు చేసింది అమ్మో బాబాయ్ ఇంకేమైనా ఉందా? నాకు అసలు హైట్స్ అంటే భయం లేదు. నాకు హైట్స్కి వెళ్తే హార్ట్ అంతా లాగేసి ఉండదు గైస్, ఏడ్ చేయలేదు తెలియదు. అక్కడికి పైకి వెళ్తున్న కొద్దీ సునీల్ అన్కాన్షియస్ అయిపోతున్నాడు. అదే బ్రీత్ రావట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. నేను మాత్రం ఫస్ట్ అగ్రిమెంట్ తీసుకొని వచ్చి ముందున పెట్టారనమాట. లైక్ మీ పారాగ్లైడింగ్ చేసినప్పుడు ఏమైనా మాకు సంబంధం లేదు అని నేను ఫస్ట్ సంతకం పెట్టేసి అన్ని రాసుకొని వెళ్ళిపోయి నించునిపోయాను ముందున. చెయ్యాలా వద్దా మనం త్రిశూన్ వెళ్ళేసి వచ్చేస్తావా, చెయ్యాలా వద్దా అసలు అవసరమా మనకి, నేను కిందకు వచ్చి మీట్ అవుతానని చెప్పేసి కామ్గా వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఒప్పుకోలే, నేను చేస్తే నువ్వు కూడా చేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే నేను ఎగిరిపోయాను. ఫస్ట్ నేను ఎగిరి కిందకి వెళ్ళి ల్యాండ్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత తిని ఎగరడం స్టార్ట్ అయింది అనమాట. కానీ బాగానే చేసావు కదా, ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నది గైస్. భయపడ్డాను కానీ చాలా బాగుంది. అది మెమరబుల్. అది ఓవర్లే చేస్తాను చూడండి వీడియోని. డూ యూ బిలీవ్ ఇన్ సోల్మేట్స్? I always believe in you. నువ్వు ఎలాగోనన్నా నమ్మో ఎప్పుడున్నా, నేనే కదా ఎప్పుడున్నా రిలేషన్లో అంత ఎఫర్ట్స్ పెట్టి, మనం ఎప్పుడు బాయ్సే అంత రిలేషన్కి అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసి అంత హోల్డ్ చేస్తూ ఉంటారు అనమాట ఎలాంటి సిచ్యువేషన్ అయినా. సరే ఓకే. సునీల్ అన్న సింగ్ ద సాంగ్ యు నో ఫర్ త్రిషు అక్క. తమ్ముడు మైక్ ఏ పాడు ఉండు పాడుతాను. పాడు ఉండు బేబీ. మనకి ఈ లిరిక్స్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా. ఈ సాంగ్ ఇంకో సాంగ్ లేదు పాడలేదు, ఏదో ఒక సాంగ్ అమ్మా నీకు వస్తే చాలు. I found a love for me, darling, just dive right in, follow my lead. మళ్ళీ మర్చిపోతా. I found a girl, beautiful and sweet. I never knew you are the someone waiting for me. చాలా ఇంకా అంతకు మించి ఎక్కువ యాక్చువల్లీ నాకు పాటలు పాడతారు, చాలా సాంగ్స్ పాడుతుంటాను. బట్ అది టీచ్ చేయడానికి లవ్లీ మూడ్లో ఉండేటప్పుడు అలా పాడుతుంటాను అప్పుడప్పుడు. పాడతారు కాబట్టి ఇది నైస్ డేర్ ఎవరైతే ఇచ్చారో. వర్షనా, థ్యాంక్స్ వర్ష. త్రిషు అక్క, వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ అబౌట్ అవర్ రిలేషన్షిప్? ఫియరా? దేనికి భయపడతాను నేను సునీల్ కోపానికే ఎక్కువ భయపడతాను. కోపానికే నేను ఎక్కువ భయపడతాను. రిలేషన్షిప్లో భయం అంటూ ఏం లేదు. ఇన్ని రోజులు కలిసి ఇంత దూరం వచ్చేసాం, ఇంక దేని గురించి భయం ఉంటుంది, దేని గురించి భయం ఉండదు. కానీ సునీల్ కోపానికి కొంచెం లైట్గా భయపడతాను అనమాట. పర్లేదు, నేను ఏమన్నా బేబీ, కోపం కామన్. బట్ స్టిల్ పార్ట్నర్కి ఆ కోపంలో కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు చూసేసుకోవడం తప్ప ఇంకా మోర్ దెన్ దట్ అయితే ప్రొలాంగ్ చేయము ఎప్పుడు సిచ్యువేషన్స్ని. నాకు కోపం వస్తే నేను అలుగుతాను, నీకు కోపం వస్తే నువ్వు అరుస్తావు. అదే డిఫరెన్స్ ఇద్దరికి. బట్ స్టిల్ వాట్ ఎవర్ రిలేషన్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎప్పుడు అదే అండర్స్టాండింగ్తో అలానే ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే
ఇంకా డేర్లో యాక్చువల్లీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఎలా అంటే పానీపూరి ఛాలెంజ్ చేయండి, పానీపూరి బిర్యానీ challenge ఛాలెంజ్ challenge. చేయండి, ఇంకా వాటర్ బాటిల్ ఛాలెంజ్ బోల్డ్ ఉన్నాయి అనమాట. అవన్నీ మనం నెక్స్ట్ వ్లాగ్స్లో అది ఫుల్ వీడియో అయిపోతుంది అని చెప్పి ఈ వీడియో మేము ఇంక్లూడ్ చేయలేదు. ఎవరెవరైతే క్వశ్చన్స్ చేశారో అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ యూట్యూబ్ అసలు ఇన్స్టాగ్రామ్లో లైవ్ వెళ్ళాలని ఉంది నాకు యాక్చువల్లీ ఇదే వ్లాగ్లో. ఎందుకో సడన్లీ వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఒకసారి వెళ్దామా? పర్లేదు, ఏం కాదు, ఈ వ్లాగ్లోనే వెళ్ళిపోదాం. జస్ట్ ఒక 10 minutes ఉంటాను లైవ్లో, ఒక్క 10 minutes. మంచిగా ఉన్నప్పుడు చేయొచ్చు కదా, ఇలాంటివన్నీ చేయవు. మంచిగా ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు మంచిగానే ఉన్నాం కదా. ఇంత మంచిగా ఉన్నాం కదా, ఇంకేం కావాలి నీకు? హలో గాయ్స్, హలో, హాయ్ హాయ్ హాయ్, హలో. ఓకే, సెండ్ ఎ రిక్వెస్ట్ ఫర్ జాయినింగ్ ఇన్ ఎ వీడియో. ఓకే, ఎవరినైనా యాడ్ చేద్దాం. ఏదో అమ్మాయి యాడ్ చేద్దాం. హాయ్ 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 ఆద్య, హాయ్ హాయ్ విరూపాక్షం, హాయ్ హాయ్. హాయ్ వంశీ మామ, హాయ్ హాయ్ మను, హాయ్ అమ్మో, హాయ్ హాయ్ కార్తీక్. బాబాయ్ బోల్డ్ మంది ఉన్నారు. నీకు లవర్ ఉంది, మాకు లేరనే లేదే బాబు. హాయ్ లవర్స్, హాయ్ పృథ్వీ, త్రిషు, హాయ్ త్రిషు అంట. హలో 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 అందరికీ హలో. చూడు ఆడే. హాయ్ హాయ్ మా, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. హాయ్ హాయ్ సిస్టర్, హలో హలో. వదినా. నన్ను బ్రదర్ అనేసి ఈవెంట్ సిస్టర్ అనే రా, సరిపోతుంది. అందుకే వదినా. వీడియోస్ ఎప్పుడు? బాగుంటది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వావ్. ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు? చాలా బాగున్నాం. ఇవన్నీ ఇప్పుడే అసలు యాక్చువల్లీ వ్లాగ్ షూట్ అవుతుంది. వ్లాగ్ షూట్ మధ్యలో ఎందుకో నాకు లైవ్ రావాలనిపించి ఇంకా లైవ్ వచ్చేసారు. అనుకోలేదు అసలు. థ్యాంక్స్ అన్నయ్య. ఆల్వేస్ వెల్కమ్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, లైవ్ ఎప్పుడో ఒక వస్తాను సడన్లీ, బట్ స్టిల్ అందరికీ రెస్పాండ్ అవుతానని. సో మా ఇగో ఇంకా ఉన్నారు, ఒకసారి యాడ్ చేసుకుంటాం వాళ్ళు కూడా అన్న. బాయ్ బాయ్. బాయ్ మా. We love you so much. లవ్ యూ మోర్. ఓకే, హాయ్ 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 హాయ్. ప్రణయ్ ఇంత నీట్గా అంటే ఏదో సమ్ వీడియో, అదే వీడియో అవుతుంది ఆల్రెడీ. వ్లాగ్ షూట్ అయిపోయింది ఆల్మోస్ట్, బట్ ఫైనల్లో ఇంకా లైవ్ వద్దామని చెప్పేసి వచ్చాను. హాయ్, దిస్ నేమ్ ఇస్ హాయ్. హాయ్, చూడు త్రిషు వదిన. నాకు యాక్చువల్లీ ఏంటంటే నా స్పెక్స్ లేవు, నాకు అనిపించట్లేదు. హాయ్ తేజు క్వీన్, నా నేమ్ చదవండి. హాయ్ హాయ్ స్మైలీ దేవక, హాయ్ వదిన. యాటిట్యూడ్ పూరి నందు హాయ్ అన్న యాడ్ చేయండి. ఓకే, యాటిట్యూడ్ పూరి. త్రిషాక ఐ లవ్ యూ అదొకటే కనిపిస్తుంది. ఐ లవ్ యూ టూ మా. నీకు ఎప్పుడు అదే కనిపిస్తుంది. ఆగు, యాటిట్యూడ్ పూరి ఎక్కడ నాకు కనిపించట్లేమ్మా. ఒకసారి నీది ఐడి కనిపించట్లే, ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ పెట్టండి, నేను యాడ్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే, హలో హలో హలో. ప్రఫిల్ కా ప్రిన్సెస్ హారిక, నా కాల్ కూడా లిఫ్ట్ చేయడమే కదరా. త్రిషా దుబాయ్ ఎప్పుడు వెళ్తుంది? నెక్స్ట్ మంత్ వెళ్తుంది యాక్చువల్లీ. నెక్స్ట్ మంత్ వెళ్తుంది. హాయ్ రాధిక, సిఎస్పి హాయ్ బ్రో, హాయ్ హాయ్ హాయ్. సిరి రాయల్, అసలు అక్సెప్ట్ చేయడానికి రిక్వెస్ట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయమ్మా ఇవన్నీ. ఇక్కడ ఎక్కడున్నాయి? తీసి రిక్వెస్ట్ మళ్ళీ పెడితే నాకు టాప్లో వస్తారు. మీరు ఒకసారి అది చేయొచ్చు కదా. హర్షిత, వెయిట్ ఏ సెకండ్. హర్షిత్
సో గైస్ యాక్చువల్లీ ఏంటంటే బ్లాగ్ షూట్ చేస్తున్నాను, సో అలా రావాలనిపించి వచ్చాను. ఎందుకంటే నేను లైవ్ వచ్చి కూడా చాలా డేస్ అయ్యింది. ఎప్పుడో ఒక 3 years బ్యాక్ ఎప్పుడో వచ్చినట్టున్నాను లైవ్, మళ్ళీ ఇప్పుడు రావడమే. సో అసలు యాక్చువల్లీ యూట్యూబ్లో వద్దాం అనుకున్నాను లైవ్, బట్ స్టిల్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసాను. వీకెండ్ అయితే యూట్యూబ్లో వస్తాం లైవ్. మేము యాక్చువల్ చాలా మంది అడుగుతున్నారు, మేము కూడా ఓకే ఓకే అంటున్నాము, మేము వస్తాం. యా ఇక్కడ వచ్చేస్తుంది ఆప్షన్. పింకీ అక్కను యాడ్ చేయండి బ్రో. అక్క పడుకున్నారు బ్రో యాక్చువల్లీ. హాయ్ బ్రో. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ కానీ మీ వీడియోస్ మాత్రం నేను ఫాలో అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. వైజాగ్ బ్రో మాది. యాక్చువల్లీ వైజాగ్లో మురళీనగర్, బట్ స్టిల్ అడ్రస్ క్లియర్గా చెప్పట్లేదు, బట్ మురళీనగర్ మాది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీది ఎక్కడ బ్రో? మేము యాక్చువల్లీ మాది మార్కాపురం అన్నమాట. నేను నర్సాపేటలో జాబ్ చేస్తా. ఓకే. జస్ట్ ఇప్పుడు లేసా బట్టలు ఉతుకున్నాం. ఓకే బ్రో, మన వర్క్స్ మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు బ్రో. సీరియస్లీ చెప్పాలంటే ఇంకా మీరు బట్టలు ఉతుక్కుంటున్నా లైవ్ వచ్చింది అన్నీ వచ్చారు అంటే మీరు గ్రేట్. యాక్చువల్లీ వదిలే కన్నా మిమ్మల్ని కొంచెం రెస్పాన్స్ మేము ఇక్కడ చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంతా ఒక ఫ్యామిలీ అంతే. ఓకే బ్రో. ఓకే, లవ్ యూ సో మచ్. బాయ్. ఓకే, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి సుమంత్. ఓకే, గో లైవ్ విత్ మ్యాబీ టూ. సో గైస్ ఏంటంటే యాక్చువల్గా యూట్యూబ్లో వ్లాగ్ రేపు రిలీజ్ అవుతుంది. మళ్ళీ మీరు నాకు ఎప్పుడు ఇస్తున్నట్టే ఆ సపోర్ట్ అలానే ఇస్తారని నేను ఎప్పుడు హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో. ఓకే, హాయ్ మా. హాయ్ మా. హాయ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? మా? బాగున్నాం యాజ్ ఆల్వేస్. ఎప్పుడు మీ అక్క ఉన్నంత వరకు నేను ఎప్పుడు బాగానే ఉంటా. ఎందుకంటే అది సిల్వర్ బటన్ త్వరగా రీచ్ అవుతారు. హియర్ ఇట్ ఈస్. యాజ్ ఆల్వేస్ త్రిషాక్ ఈజ్ లక్కీ చామ్. హార్డ్ వర్క్. చెప్పమ్మా. we love you like we both love you more. ఇంకా నా ఎప్పుడు చెప్తూనే ఉంటా యాజ్ యూజువల్. ఎప్పుడు అలానే ఉంటాను. చాలా అంటే చాలా. అక్క నీకు లవ్ యూలు వచ్చేస్తున్నాయి అక్క, కింద చూడక్క. అందరికీ లవ్ యూలు. సో ఎక్కడ మామ్ ఇది? ఓకే, నైస్. పింకీ ఒక్క మీద ప్రాంక్ చేస్తే మాకు ప్రాంక్లు అయిపోతాయి. సూన్ మీరు నా గుండె ధైర్యానికి మీరు మెచ్చుకుంటారు. అలాంటి ప్రాంక్ చేస్తా నేను సూన్. డెఫినెట్లీ అమ్మ, ప్రాంక్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే ఓకేనా? అయితే ఇంకా ఉన్నారు మనం, మాట్లాడదాం మనం. బాయ్ మా. బాబాయ్ యాక్చువల్లీ చాలా మంది అన్నారు. అది ఇంకా రిక్వెస్ట్ వస్తూనే ఉన్నాయి, చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. పర్లేదు, ఇంకా వాళ్ళు కూడా యాడ్ చేసేద్దాం. ఇక్కడ ఎన్నోటి చెప్పేసి ఇక్కడికి వద్దామా? అక్కడ లైవ్ వ్లాగ్ ఆన్లో ఉండిపోయిందా? ఓకే మా. హాయ్ ప్రణయ్. నమస్తే అన్న. నమస్తే అన్న.
వస్తాను రా, వరంగల్ వస్తాను, కలుద్దామని. నాకు తెలిసి ఈ మంత్లోనే వస్తాను మోస్ట్లీ పక్కాగా కలుద్దాం. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. యాక్చువల్లీ లైవ్ ఇంకా చేద్దాం అనుకుంటున్నాం, దానికోసం సపరేట్గా వీడియో వస్తాను అండ్ దట్టు యూట్యూబ్లో కూడా వస్తాను లైవ్. సో ఈ వ్లాగ్ అయితే మాత్రం మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మీకు ఆన్సర్ చేయడం జరిగింది. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్లీ, వాటికి ఆన్సర్ చేయాలంటే ఆల్రెడీ ఇంతకు ముందే మీకు ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను ఆన్సర్ చెప్పేశాను. సో ఆ క్వశ్చన్స్ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆన్సర్ చెప్పడం ఎందుకులే అని చెప్పి పాత వ్లాగ్స్ ఒకసారి మీరు రిఫర్ చేస్తే మీకు అంత క్లియర్గా ఉంటుంది. లవ్ స్టోరీస్ పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి, అవి కూడా అందులోనే మోస్ట్ ఆఫ్ ద మొత్తం కామెంట్స్ అన్నిటికీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో మీరు ఎప్పుడు మాకు ఇలానే లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బాయ్ బాయ్.